అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. మకర రాశి వాళ్ళందరికీ 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు ఏ విధంగా కనుక్కుందాం. ఈ వార ఫలం అంతా కూడా శని స్థితి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శని చాలా తొందరలోనే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళే రోజులు వస్తున్నాయన్నమాట. దాన్ని బట్టి ఈ వారంలో మకర రాశి వాళ్ళందరికీ శని స్థితి బాగుంది. శనికి తృతీయ స్థానం అలాగే 11వ స్థానం చాలా మంచిదని పెద్దలు చెప్తారు. ఇది ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కూడా కొంచెం కుటుంబంలో మానసిక ప్రశాంతత తగ్గేటువంటి అవకాశాలు, ఇబ్బందులు ఉంటాయండి. అయితే జనరల్గా చూస్తే మకర రాశి శని అధిపతి కాబట్టి శని ద్వితీయంలో ఉండడం ఒక రకంగా మంచిదే. 50-50% అంటారు. మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ వారం అంతా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే శనిగ్రహం యొక్క స్థితి ద్వితీయంలో ఉండడం కొంతవరకు మంచిది కాదని చెప్పడం వల్ల రోజు 19 సార్లు శని మంత్రం చదవండి. శనిగ్రహాన్ని దండం పెట్టుకోండి. అలాగే మీరందరూ కూడా ఇంద్రనీలం రాయిని మధ్యవేలికి ధరించండి. 3 క్యారెట్ల రాయి 19,000 జపాలతో మన దగ్గర ఉంటుంది. అది ధరించడం వల్ల మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి అని తెలియజేస్తూ, ముఖ్యంగా ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల యొక్క చదువులో పురోగతి కనిపిస్తూ ముందుకెళ్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఈ వారం మనకు అంతగా సరిగ్గా లేదు. అంటే మీరందరూ కూడా జాతకాలు చూపించుకున్న తర్వాత దశ అంతర్దశని బట్టి కొనడం మంచిది. ఎందుకంటే మీకు విలువైన వస్తువులు కొనేటువంటి అధిపతి కుజుడు సప్తమంలో నీచ స్థితిలో ఉండడం వల్ల నష్టానికి గురే అవకాశం ఉందేమో అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల చదువులు, వాళ్ళ డెవలప్మెంట్లు, వాళ్ళ యొక్క విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వాళ్ళ కళ నెరవేరుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు చాలా బాగున్నాయి. అంతవరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు కూడా ఆ తర్వాతే పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకున్నా కూడా బుధవారం తర్వాతే జరుగుతుంది. ప్రేమికులకు కూడా అప్పుడే బాగుంది. పార్ట్నర్షిప్ బాగానే కలిసి వస్తుంది. ఈ వారంలో అదృష్టంగానే చూసుకుంటే మకర రాశి వాళ్ళకి అదృష్టం అనేది చాలా బాగుంది. పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. అలాగే వాళ్ళ నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ అన్ని బాగా లభిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం కానీ, వీసాలు మంజూరు అవ్వడం కానీ అనేకంగా అద్భుతంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి వారంగా చెప్పాలి. వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. అలాగే ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన విధంగా పరిహారాలు చేసుకోండి. శని మంత్రం చదవండి. ఇంద్రనీలం రాయిని ధరించండి. దాన్ని నేను మీకు పంపడం మీరు అడిగితే చేస్తాను. జాతకం మొత్తం కూడా మీకు 50 పేజీలు అలాగే పరిహారాలు చెప్తాను. సింపుల్గా ఉంటాయి కాబట్టి ఛానల్ పేరు సింపుల్ అస్ట్రాలజర్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.